క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ బద్దే కమలాకర్ రావు, శ్రీమతి కానుక మేరీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న బద్దే కానుక మేరీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలని ప్రార్థిస్తూ బద్దే ప్రణీత్, ప్రత్యూష, దాసరి స్ఫూర్తి జోయల్, ఎలీషా షెరీల్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ, శ్రీ ఏరువ బాలరెడ్డి, శ్రీమతి లూర్దమ్మ దంపతుల 53వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు గారు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని పునరుత్థాన ప్రభు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపార అభివృద్ధిలో దేవుడు తోడు ఉండాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచె కాపుదల కొరకు, బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పెందుర్తి విచారణ, 22వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న డేవిడ్ రాజ్, జయశ్రీ దంపతులకు దేవాతి దేవుడు అనుగ్రహించిన అనేక మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు తమ కృపలతో దీవించమని మరియు కీర్తిశేషులు పక్కి అంబ్రోస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పక్కి లూర్ది మేరీ, వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రావిపాడు విచారణ, ఈరోజు 4వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎద్దనపల్లి ఇగ్నేషియస్ జో అథర్వ్ చౌదరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు పృథ్వీ, రజిత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ, సెయింట్ థామస్ చర్చ్, పుట్టినరోజు జరుపుకుంటున్న బత్తుల రవికిషోర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ ఎలిజబెత్, ఫ్రాన్సిస్, మేరీ, స్వర్ణలత, మహిమ, రిత్విక, కిరణ్, ప్రశాంతి, అలోషియస్, వికెట్, తెరిసా, ఓగయాసి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ, కీర్తిశేషులు బోయపాటి షావురెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, మనసుని మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మౌలికతో ప్రభు సన్నిధిని చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము, ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా, జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. రండి శుభవేళ దేవుని సన్నిధికి. దివ్యవాణి టీవీ ఛానల్ దాతలు మేకల కార్తిక్ రెడ్డి, కరుణశ్రీ యుఎస్ఏ నుండి శాన్ ఫ్రాన్సిస్కో, కాకల రాజారెడ్డి, మేరీ కామాక్షి బండ్లగూడ నుండి. వారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, దేవుని యొక్క ఆశీస్సులు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. యేసువా వందనం, యేసువా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యోహాను సువార్త 14వ అధ్యాయము 15-16 ఈ 2 వచనాల్లో క్రీస్తు ప్రభు ఈ విధంగా అంటున్నారు: మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు, నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను, అంటే పరిశుద్ధాత్మను అతడు మీకు అనుగ్రహించును, అతడు మీతో నివసించును. హల్లెలూయా. ఎంత చక్కగా క్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తున్నారు చూడండి. పరిశుద్ధాత్మని మీకు పంపుతాను, ఆదరణకర్తను పంపుతాను. పరిశుద్ధాత్మ మీ యందు ఉండి మిమ్మల్ని దీవించి మంచి మార్గంలో నడుపుతారు, మీలో శక్తిని నింపుతారు, ధైర్యాన్ని దయచేస్తారు.
మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అని క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. ఈనాడు మనం పూర్తి విశ్వాసంతో ప్రభుని విశ్వసించుదాం. ప్రభు మన శక్తి స్వరూపుడు, మన ఆదరణకర్త, మన స్నేహితుడు, మన నాయకుడు. ఆ ప్రభువుని మనము మరవకుండా మనం ప్రార్థించాలి. అందుకోసం మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 20వ వచనంలో ప్రభు అంటున్నాడు, కలంతకాలము ఎల్లవేళలా నీ యందు ఉండి నిన్ను దీవిస్తానంటున్నాడు. ఎల్లవేళలా మీ యందు ఉండి దీవిస్తానికి మనకేం కావాలో చూడండి. అద్భుత బాలయేసు తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు. అద్భుత బాలయేసు ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రభు మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, కాచి కాపాడుతున్నాడు, మంచి మార్గం నడుపుతున్నాడు. కానీ ప్రభు ఏమంటున్నారు, ఒక ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను మీకు పంపుతాను, నేను తప్పనిసరిగా పరలోకానికి వెళ్ళవలసి వస్తుంది అన్నప్పుడు శిష్యులంతా భయభ్రాంతులయ్యారు. 3 సంవత్సరాలు ఒక కుటుంబంగా జీవించారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నారే, ఇక మాకెవరు దిక్కు అని బాధపడుతున్నప్పుడు ప్రభు ఏమంటున్నారు, పవిత్రాత్మను మీకు పంపుతాను, శక్తి ఆవరిస్తుంది మిమ్ములను అని. ఈ లోకంలో ఎన్నో కష్టాల పాలవుతారు. యోహాను 16:33 వచనంలో, ఈ లోకంలో నేను ఎన్నో కష్టాల పాలయ్యాను, వాటిని జయించాను, మీరు కూడా జయిస్తారంటున్నారు. యోహాను 16:33 వచనంలో. కాబట్టి మన జీవితంలో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. మన ఫోకస్ ఎక్కడ ఉండాలి? ప్రభు మీద ఉండాలి, యేసు ప్రభు మీద ఉండాలి, పునరుత్థానమైనటువంటి ప్రభు మీద ఉండాలి, అద్భుత ద్వైబాలి యేసు ప్రభు మీద ఉండాలి. ప్రభు తప్పకుండా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి నాడు ప్రత్యేకంగా మీ యొక్క దివ్య పూజ వేళలో ప్రభు మనందరినీ దీవించాలని, ఆశీర్వదించాలని మనసారా మనము ప్రార్థించుదాము. మనం చేసిన పాపం జ్ఞాపకం తెచ్చుకొని వాటికి మనస్తాపడి ప్రభు క్షమాపణ కోరుకుందాం. చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. దుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. తడి కన్నులు తాకుమా నా దైవమా, తడి కన్నులు తాకుమా నా దైవమా, నీ ఒడి చేర్చుమా నా ప్రాణమా, నీ ఒడి చేర్చుమా నా ప్రాణమా. దుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి
సంపన్న పొగడెదము మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము ఏలినవార పరలోక రాజా శక్తి సంపన్న పొగడెదము మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే మేము ఘనపరచెదం మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక జనితైక సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మమ్ము తాకుమయ మా పాపము కడుగుమయ జనితైక సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మమ్ము తాకుమయ మా పాపము కడుగుమయ మిమ్మే ఆరాధించెదం మీకై స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకై స్తుతులు పాడెదం మిమ్మే మేము ఘనపరచెదం మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా మిమ్మే ఆరాధించెదం మీకై స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకై స్తుతులు పాడెదం మిమ్మే మేము ఘనపరచెదం మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక ఆమేన్ 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 ప్రార్థించుదము.
సర్వశక్తిగలవో సర్వేశ్వరాం, మా రక్షకుడు ఉత్థానమైన ఈ సంతోష దినములను హృదయ భక్తితో కొనియాడు వరమును మాకు అనుగ్రహింపుము. ఈ ఉత్సవములందు మేము స్మరించుకొను పరమ సత్యములను మా జీవితములలో నిత్యము ఆచరించగలుగుదుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి గములు జీవించు పాలించు మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారి మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకు తలచినది. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనం నుండి 2 మరియు 22వ వచనం నుండి 29వ వచనం వరకు. ఆ దినములలో యూదయా నుండి కొందరు మనుషులు అంతియోక్యకు వచ్చి, సోదరులకు, మోషే చట్ట ప్రకారము సున్నతి పొందిననే తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగిరి. ఈ విషయమును గూర్చి వారికిని పౌలు బర్నబాలకును తీవ్రమైన వాద ప్రతివాదములు జరిగెను. అందుచే పౌలు, బర్నబా మరికొందరు యెరూషలేమునకు వెళ్ళి ఈ విషయమును గూర్చి అపోస్తులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలేనని నిశ్చయించిరి. అప్పుడు అపోస్తులు పెద్దలు క్రీస్తు సంఘంలోని వారందరితో కలిసి వారిలో నుండి కొందరును ఎన్నుకొని పౌలు బర్నబాలతో అంతియోక్యకు పంప నిశ్చయించుకొనిరి. సోదరులలో గొప్పగా గౌరవింపబడు బర్నబా అనబడు యూదాసును, సిలాసును వారు ఎన్నుకొనిరి. వారు వారికి ఇట్లు వ్రాసి పంపిరి: అంతియోకియా, సిరియా, సిలీషియాలలో నివసించుచున్న అన్యులకు సోదరులకందరకు సోదరులము, అపోస్తులము, పెద్దలము అయిన మేము శుభాకాంక్షలు పంపుచున్నాము. మా సంఘములోని వారందరూ మీ వద్దకు వచ్చి మీకు ఏదో చెప్పి మేము కష్టపెట్టి కలవరపెట్టిరని మేము విని ఉన్నాము. దీనిని గూర్చి వారు ఏమాత్రము మా ఉత్తర్వులను పొంది ఉండలేదు. అందుచే మేమందరము సంప్రదించి అందరి అంగీకారముతో కొందరు రాయబారులను ఎన్నుకొని మీ వద్దకు పంపదలచితిమి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సేవలో తమ జీవితములను అర్పించుటకు సాహసించిన మన ప్రియమిత్రులు బర్నబా, పౌలులతో వారు వచ్చెదరు. మేము యూదాసును, సిలాసును మీ వద్దకు పంపుచున్నాము. మేము వ్రాయుచున్న విషయములను స్వయముగా వీరే మీకు చెప్పెదరు. ఎందుకనగా ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది. కనుక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకుడు, రక్తపానము చేయకుడు, గొంతు పిసికి చంపిన జంతువులను భుజింపకుడు, జారత్వములకు దూరముగా ఉండుడు. ఈ పనులు మీరు ఉండుడే మీకు మేలు, మీకు శుభమగునుగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఉదుమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం నుంచి 14 మరియు 22వ వచనం నుంచి 23. అంతటా ఆత్మ యందు ఆ దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వతమున శిఖరమునకు చేర్చెను. దివ్యందుండి దేవుని నుండి దివ్య వైభవముతో
వెలుగొందుచు దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు యెరూషలేమును నాకు అతడు చూపెను. ఒక అమూల్య రత్నం వలె, సూర్యకాంతమణి వలె, స్ఫటికం వలె స్వచ్ఛముగా ఆ నగరము ప్రకాశించెను. ఆ నగరము చుట్టూ ఒక మహోన్నతమగు గోడ ఉండెను. ఆ గోడకు 12 ద్వారములు ఉండెను. ఆ 12 ద్వారములు 12 మంది దేవదూతల నిర్వహణలో ఉండెను. ఆ 12 ద్వారములపై ఇజ్రాయేలు ప్రజల 12 గోత్రముల పేర్లు వ్రాయబడి ఉండెను. తూర్పున 3, దక్షిణమున 3, ఉత్తరమున 3, పశ్చిమమున 3 ద్వారములు ఉండెను. ఆ నగరపు గోడ 12 పునాదులపై నిర్మింపబడెను. వాటిపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తల నామములు లిఖింపబడి ఉండెను. ఆ నగరమున ఇచటను నాకు దేవాలయము గోచరింపలేదు. ఆ నగరమునకు సర్వశక్తిమంతుడైన దేవుడగు ప్రభు గొర్రెపిల్లయే దేవాలయము గదా. ఆ నగరమునకు సూర్యచంద్రుల వెలుగే అవసరము లేకుండెను. దేవుని తేజస్సు ఆ నగరమును దేదీప్యమానముగా చేయును. గొర్రెపిల్లయే ఆ నగరమునకు దీపిక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 23 నుండి 29 వరకు. యోహాను సువార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 23 నుండి 29 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. కానీ నన్ను ప్రేమింపనివాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. మీతో ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పి తిని, కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకం వలె నేను ఇచ్చటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. నేను వెళ్ళి మరల మీ యొద్దకు వత్తును.
అని నేను చెప్పిన మాట మీరు వినియున్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 అద్భుత బాలయేసు భక్తులారా, క్రీస్తు ప్రభు మీద ఇప్పటి వరకు ఆధారపడినట్లు ఇక ముందు వారు పవిత్రాత్మ మీద ఆధారపడవలెను. ఇది ప్రభువు శిష్యులకు చెప్తున్నటువంటి ఆ వాక్యం. అయితే యేసుక్రీస్తు శిష్యులు వీరు తమ కుటుంబాలను వీడి ఒక కుటుంబంగా ఏర్పడ్డారు. యేసుక్రీస్తు తన శిష్యులకు దేవుడే కాదు, ప్రభువే కాదు, స్నేహితుడు కూడా. గురు శిష్యుల బంధం ఉంది. అందుకు వారికి ప్రభు ఏమంటున్నాడు, నేను మీకొక ధ్యేయాన్ని ఇస్తున్నాను, ఒక గమ్యస్థానం. మీరు చేయవలసిన పని ఏంటి? మొట్టమొదటగా దేవుని చిత్త ప్రకారం జీవించటము, దైవరాజ్య స్థాపనం. అది ఎలా జరగాలి? ప్రభు ముందే వీరికి ఎరుకపరుస్తున్నారు, తెలియజేస్తున్నారు. నేను పరలోకమునకు వెళ్ళాలి. అయితే శిష్యులు భయభ్రాంతులు అవుతున్నారు. 3 సంవత్సరాలు మేము కలిసి జీవించాము, సంతోషంగా, ఆనందంగా, అన్యోన్యంగా, స్నేహితులంగా, గురు శిష్యులుగా, ప్రభువు శిష్యుడిగా జీవించారు. కానీ ఇప్పుడు బాధపడుతున్న ప్రభు ఏమంటున్నారు, మీరు నిరాశ పడకుడు, నేను చూపిన అనురాగముతో మీరు జీవించండి, ఆ ధ్యేయంతో మీరు జీవించండి. ఆ ధ్యేయం ఏంటి? దైవరాజ్య స్థాపన. దానికోసము పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను మీకు పంపుతున్నాను. పవిత్రాత్మ నేను బోధించిన విషయాలన్నీ మీకు జ్ఞాపకపరుస్తుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి అని. ఈ లోకంలో కష్టాల పాలవుతారు, నష్టాలకు లోనవుతారు, బాధలకు లోనవుతారు. అయినా కూడా ప్రభు వారిని విడనాడతాడా? విడనాడడు. అందుకోసం యోహాను 16:33 వచనంలో, యోహాను 16:33లో ఈ లోకములు ఎన్నో కష్టాల పాలవుతారు, ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతారు. అయినా కూడా ప్రభు వారిని మరిచిపోడు. మీరు కూడా జయిస్తారు, నేను జయించాను, మీరు కూడా జయిస్తారు అంటున్నాడు. కాబట్టి పవిత్రాత్మను నేను పంపుతానని వాగ్దానం ఇస్తున్నాడు ప్రభు. ఒకసారి చదవండి సిస్టర్. అది మీరు నా యందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టముల పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించి తిని అని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈ లోకంలో కష్టాల పాలవుతారు. అయినా కూడా ప్రభు ఏమంటున్నాడు, నేను నీ పక్షాన ఉండి నీకు ధైర్యాన్ని దయచేస్తానంటున్నాడు, బలాన్ని నీకు దయచేస్తాను, నా శక్తిని నీలో ఉంచుతాను, పవిత్రాత్మను సర్వేశ్వరుని మీ మీదికి పంపుతాను. పవిత్రాత్మన సర్వేశ్వరుని మూలాన మీరు ముందుకు నడుస్తారు. దైవరాజ్య వ్యాప్తి, దైవిక విలువలు, ప్రేమ, శాంతి, సమాధానము ఇతరులకు మీరు అందించండి. విశ్వాసముతో ముందుకు వెళ్ళండి. నేను నీ పక్షాన ఉంటాను, కలకాలం ఉంటాను అంటున్నాడు ప్రభు. మత్తయి సువార్త 28లో 20వ వచనంలో కలకాలం మీ చెంత ఉంటాను. మత్తయి సువార్త 28:20లో భూ దిగంతముల వరకు నా నామమును మీరు వెళ్ళి జ్ఞానస్నానం వసగండి. ఆ జ్ఞానస్నానం ద్వారా దైవ బిడ్డలుగా తయారవుతారు, తిరుసభలో చేరుతారు, దేవుని యొక్క విలువలను గ్రహించి దాని ప్రకారం జీవిస్తారు. కాబట్టి కలకాలము మీ చెంత ఉంటానంటున్నారు. సో చదువుతుంది, నేను మీకు ఆజ్ఞాపించినదంతా వారు ఆచరింపబోధింపుడు. ఇదిగో
లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగెను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 లోకాంతము వరకు సర్వదా మీతో ఉంటాను, నేను మిమ్మల్ని దీవిస్తానంటున్నాడు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు మనందరికీ, ప్రతి ఒక్కరికి, నేను నీ పక్షాన ఉంటాను, నీవు ధైర్యంగా ముందుకు సాగంటున్నాడు. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 6 నుంచి 9, ఒకసారి చదవండి సిస్టర్. అది యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 9లో, మీరు ధైర్యంగా ఉండండి, నిరుత్సాహపడకూడదు, అధైర్యపడకూడదు, నేను మీకు బలాన్ని దయచేస్తానంటున్నాడు. ఆ వచనాల్లో ధైర్యంగా ముందుకు సాగమంటున్నాడు. తండ్రి అయిన దేవుడు యెహోషువతో అంటున్నాడు, ఎందుకు బాధపడుతున్నావు, నేను నీ పక్షాన ఉన్నా. అదేవిధంగా క్రీస్తు ప్రభు మనకు చెప్తున్నారు, నీవు నిరుత్సాహపడగాకు, అధైర్యపడగాకు, డోంట్ బి డిస్మేడ్, డోంట్ బి డిస్కరేజ్డ్, డోంట్ బి డిసప్పాయింటెడ్, ఐఎమ్ విత్ యూ, నేను నీ పక్షాన ఉండి నేను దీవిస్తానంటున్నాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా ప్రభుని అంటు పెట్టుకొని ఉండాలి, సజీవ సాక్షులుగా ఉండాలి అని అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయం 8వ వచనంలో, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అంటున్నారు చూడండి, మీరు నాకు సజీవ సాక్షులుగా ఉండాలి, పవిత్రాత్మను నేను మీకు పంపుతాను, నేను బోధించిన సత్యములన్నీ పవిత్రాత్మ మీకు విశదపరుస్తారు, పవిత్రాత్మ మీకు జ్ఞాపకం చేస్తారు, తెలియపరుస్తారు. కాబట్టి మీరు ముందుకు సాగండి, సజీవ సాక్షులుగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నారు. చదవండి సిస్టర్. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, కనుక మీరు యెరూషలేములో, యూదయ, సమరియా సీమల యందంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. భూ దిగంతముల వరకు నాకు సజీవ సాక్షులుగా ఉండాలి అని. మొట్టమొదట మన కుటుంబాల్లో మనం సాక్షులుగా ఉండాలి. మన ప్రియమైన బిడ్డలకు తల్లిదండ్రులు సాక్షులుగా ఉండాలి, నాయనమ్మలు అమ్మమ్మలు సాక్షులుగా ఉండాలి, వారికి నేర్పాలి. ఎందుకంటే ఐటీ సెక్షన్ వస్తుంది, ఎవరు వారు యమునా తీరు అన్నట్టు ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నారు. వారిని కుటుంబ ప్రార్థనలో చేర్చుకోవాలి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి. దేవుని యొక్క దీవెన మన యందు ఉంటుంది, దైవ ఆశీస్సులు మన యందు ఉంటాయి. దేవుని యొక్క విలువలు, ప్రేమ, శాంతి, సమాధానము, ప్రార్థన చేసేటువంటి ఆ శక్తి, ఆ పరిశుద్ధాత్మ మనకు దయచేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం విశ్వాసంతో జీవించడానికి, ముఖ్యంగా మన ప్రియమైన బిడ్డలకు నేర్పాలి అంటున్నాడు ప్రభు. ఇది పదే పదే నేను దీన్ని చెప్తూ ఉంటాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4 నుంచి 7, ఒకసారి చదవండి. అది మన ప్రియమైన బిడ్డలకు మనకు వర్తిస్తుంది. అది ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4 నుంచి 7లో ఒకసారి చదవండి సిస్టర్. అది అంటే ప్రభువు ఏమంటున్నారు, పూర్ణ హృదయముతో నీవు నన్ను విశ్వసించాలి, ఆరాధించాలి, ప్రేమించాలి, సేవించాలి, అదేవిధంగా మీ బిడ్డలకు బోధించాలి అంటున్నాడు. ఒకసారి చదవండి సిస్టర్. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4 నుంచి 7. అది చాలా ఫేమస్ వర్స్. అది ఇజ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. మీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేరింపుడు. నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడు విస్మరింపకుడు. వీనిని మీ పిల్లలకు బోధింపుడు. మీరు ఇంట నున్నను బయట నున్నను విశ్రాంతి తీసుకొనుచున్నను లేచినప్పుడును వీనిని గూర్చి ముచ్చడింపుడు. ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ జ్ఞప్తించుకొనుటకై గురుతుగా మీ చేతుల మీద, నొసటి మీద కట్టుకొనుడు. మీ ద్వారబంధముల మీద, ద్వారముల మీద వీనిని వ్రాసుకొనుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి అయిన దేవునికి, క్రీస్తు ప్రభువుకి, పరిశుద్ధాత్మకు ప్రథమ స్థానాన్ని ఇవ్వాలని ఆ వచనాల్లో మనము గ్రహించాలి. తండ్రి అయిన దేవుని మనం పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ భక్తితో, పూర్ణ విశ్వాసముతో, పూర్ణ శక్తితో మనం ప్రేమించాలి, ఆరాధించాలి. దానిని మన బిడ్డలకు బోధించాలి అంటున్నారు. మన నొసటి మీద రాసుకోమంటున్నాడు, అంటే మన మనస్సునందు, మన హృదయమునందు రాసుకోమంటున్నాడు. మన ద్వారబంధముల మీద, మన గృహాల్లో దేవుని యొక్క వాక్యం, ఆ వాక్యాన్ని చూసినప్పుడు మన మదిలో ఉంటుంది. వాక్యాలు చాలా ఇంపార్టెంట్. వాక్యమే దేవుడు,
దేవుడే క్రీస్తు ప్రభు, వాక్యమే. కాబట్టి ఆ వాక్యాల్ని మన హృదయంలో రాసుకోమంటున్నాడు, నొసటి మీద రాసుకోమంటున్నారు, అరచేతుల్లో రాసుకోమంటున్నారు, ద్వారబంధం మీద రాసుకోమంటున్నారు, ఇంకా మన కుటుంబాల్లో గోడల మీద రాసుకోమంటున్నారు. అంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మన మనస్సునందు ఉండాలి, మన హృదయంలో ఉండాలి, మన జీవితంలో ఉండాలి అని. అది ఏం వాక్యం? అది దేవుడే ఏకైక ప్రభువు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మా శక్తి స్వరూపుడు, ఆయనే మన శాంతి, ఆయనే మన వెలుగు, ఆయనే మన శక్తి. మన భక్తి ఆయన వైపునే ఉండాలి అని. అంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ గాడ్. గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ప్రభువే మన సర్వస్వము, సకలము ఆయనే. కాబట్టి ఆయనను మాత్రమే మనము పూజించాలి అని. ఇది మన ప్రియమైన బిడ్డలకు కూడా బోధించాలి. మన ప్రియమైన బిడ్డలు ఈ దారి నుండి వెళ్ళకూడదు, పక్క దారి పట్టకూడదు. ఒక్కసారి తల్లిదండ్రులుగా, జ్ఞాన తల్లిదండ్రులుగా మన బిడ్డలు ఎలా పెరుగుతున్నారు, ఎలా విశ్వసిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు లేదా, అప్పుడప్పుడు వారిని గమనించండి, హెచ్చరించండి. అప్పుడు మన కుటుంబాలు భక్తిగల కుటుంబాలుగా తయారవుతాయి. మన వ్యక్తిగతంగా భక్తి భావము, దైవ భయము, పెద్దల గౌరవభావం అనేది ఉంటుంది. అందుకోసం ప్రభు ఏమంటున్నాడు? నన్ను ప్రేమించువాడు నా మాటను ఆలకిస్తాడు, నా మాటను ఆలకించేవాడు నన్ను ప్రేమిస్తాడు అని. అంటే ప్రభుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో జీవించాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఏ విధంగా మనము ఆ ప్రభుకి మనము ప్రథమ స్థానాన్ని ఇవ్వబోతున్నాం, ఒకసారి మనం ఆలోచించుదాము. ఆమెన్. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్షు పిలాతుకు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉద్ధారణ విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల కోసం మరియు మన కుటుంబ అవసరాల కోసం మనం ప్రార్థించుదాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా.
ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలు కొనసాగుటకై ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలు కొనసాగుటకై నింపుమా నీవాత్మతో నిలుపుమా నీ సాక్షిగా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తితైన సర్వేశ్వరునికి అంగీకారం పట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేమర్పించి బలి అర్పణములతో పాటు మా విన్నపములు కూడా మీ సన్నిధికి చేరునుగాక. మీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన మీ ప్రేమ పరమరహస్యమునకు ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కగగు క్రీస్తు బలిని ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన ఆయన మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. ఆయన పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి ఎంతయు పాస్కానందంతో నింపబడి మిమ్ము స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను మీ మహత్యము నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతా మీ స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు.
ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు మీ నామమునకు నిర్మలమైన అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రోచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా నాయనవారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము
ఏక మనసు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్మ మీకు నిత్యాత్మ రూపొందించునుగాక. మీరు ఎన్నుకునే పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకం యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా లియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ ఇష్ట ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, మా విచారణలో, మా ఈ గ్రామంలో ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. బాలబాలికలను, విద్యార్థులను, యువకులను ఆశీర్వదించి మంచి మార్గం నడపండి. రోగంతో బాధపడుతున్న వారిని తాకి స్వస్థపరచు, ఆశీర్వదించు. నలుదెసలు చెదరున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను ప్రభువు, ముఖ్యంగా ఈ యొక్క దివ్య పూజ వేళలో ఎవరి ఆత్మల కోసమై ప్రార్థించమని కోరుతున్నారు ప్రభువ, చనిపోయినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. మరియు మా కుటుంబాల్లో మరణించిన వారికి కూడా నిత్య విశ్రాంతిని దయచేయి. మరియు మీ ప్రేమేందు ఈ లోకమీడిని వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనడు. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించి నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలు లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోకమిక పాపం పరిహరించడు క్రీస్తు ప్రభువు, నేనే పునరుత్థానమును జీవమును జీవాహారమును అన్నటువంటి ప్రభువు. ఈ యొక్క ప్రియమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప భక్తితో అనురాగముతో వేగమిరారండి. ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప భక్తితో అనురాగముతో వేగమిరారండి. ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా. పిశాచి రాజ్యమే పటాపంచలై జీవము పంచి దివ్య భోజమై. పిశాచి రాజ్యమే పటాపంచలై జీవము పంచి దివ్య భోజమై. నవ్య జీవమే స్వర్గ సీమయే ప్రేమ జగతియే పునాదియై. ప్రేమ జగతియై పునాదియై. రండి ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప భక్తితో అనురాగముతో వేగమిరారండి. ప్రభు యేసుని పొందండి. పునీత ఇన్యాస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నా తృప్తి కలిగినట్లు చేయండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును,
మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించును. అతడు మీతో నివసించును అని ప్రభువు నుడువుచున్నారు. హల్లెలూయా. యోహాను 14:15-16 వచనాలు. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా మీరు మమ్ము నిత్య జీవస్థితికి చేర్చితిరి. పాస్క బలిఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్యహారము ప్రసాదించు బలముతో మేము మీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. విశ్వజనని విశ్వాసుల జనని దైవ జనని ధన్యాత్ముల జనని. విశ్వజనని విశ్వాసుల జనని దైవ జనని ధన్యాత్ముల జనని. విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని. విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని. విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి. అమ్మా మరియ మాత, మా కొరకు ప్రార్థించు దేవమా.